పాలనలో లోపాలను అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ మండిపడ్డారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో కంది సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అంటున్న క్రిషాంక్తో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. క్రిషాంక్ ఇప్పుడే కంది సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వారిని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. సార్, మీ మీద ఈ కేసులు పెడుతున్నారు. ఈ కేసుల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరమా? ఇవాళ నేర ప్రవృత్తి ఉంది, ఈయన నేరాలు చేస్తున్నాడు అని అంటే వేసిన ప్రతి ఒక్క కేసు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులే. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న రీసెంట్గా సీతక్క గారి కార్యాలయం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ అధికారులు వీళ్ళే వేస్తున్నారు అన్ని కేసులు. సో ఇవాళ మేము చేసిన నేరం ఏంటిది? ప్రతి ఒక్క అంశం కానివ్వండి, మూసీ కాంట్రాక్ట్లో మెయిన్ హార్ట్ కానివ్వండి, లేకుంటే సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ మొబైల్ టీచర్ల కుంభకోణం కానివ్వండి, ఆఖరికి రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి, ఇవి ప్రశ్నించే వరకు పీటీ వారెంట్లు 2024 కేసును కూడా ఈ 2 సంవత్సరాలు ఇవ్వకుండా కుకట్పల్లి కోర్టులో చేసిర్రు. ఎక్కడికక్కడ ఇక రకరకాల. మరి రేవంత్ రెడ్డి గారికి ఇదేం రాక్షస ఆనందము? వాళ్ళ ఈ 1 ఇయర్లోనే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారే కదా 4 గన్ ఫైరింగ్లు అయినాయండి. అఫ్జల్గంజ్లో అయింది, చందానగర్ ఖజానాలో అయింది, ఏటీఎం దగ్గర తుపాకులు చూపెట్టారు, కరీంనగర్ గన్ ఫైరింగ్ అయింది ఓపెన్గా 11 గంటలకు. పోలీసులను మీరు ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉండాలి, ఇలా ప్రతిపక్షాలను శిక్షించడానికి కాదు. కానీ వాళ్ళ ఫోకస్ ఎంతసేపు దీని మీద ఉన్నది. లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయండి, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద కాదు. మీరు ఎన్ని ఇలాంటి తప్పుడు కేసులు వేసినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచే మళ్ళీ పని మొదలు పెడతాం. పర్టికులర్ ఇండివిజువల్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనడానికి కారణం ఏంటి? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? నన్ను ఒక్కరిని కాదు, అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని చేస్తున్నది. మేమేందండి పాపం పెద్దలు కేసీఆర్ గారినే తప్పుడు కేసులు వేసిర్రు, పెద్ద ఆయన విచారణ పిలిచిర్రు, ఆ కేసులు కూడా కొట్టేసిన పరిస్థితి. ఇవాళ కేసులో కమిషన్లు వేస్తే కమిషన్లో పసలేదని కోర్టులు చెప్తున్నాయి. 2 కమిషన్లు వేసిర్రు, పవర్ కమిషన్ వేసిర్రు, అప్పుడు ఒక పొలిటికల్ చైర్మన్ని పెట్టిర్రు అనగానే సుప్రీంకోర్టే తొలగించేసింది. మొన్నటి కమిషన్ కూడా అంతంత మాత్రమే. కేటీఆర్ గారి మీద తప్పుడు కేసులు, హరిశన్న మీద తప్పుడు కేసులు. మేము గంతే, అందరం బీఆర్ఎస్ సైనికులు మొత్తం. వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం పాలన చేస్తలేదు, సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేయడం తెలియదు, పంటకు రైతు బంధు ఇవ్వడం తెలియదు, లా అండ్ ఆర్డర్. అరే పెద్దలు ఐపీఎస్ సుమతి గారికే ఇవాళ రక్షణ లేదంటే రాష్ట్ర మహిళలకు రక్షణ ఇక్కడిది. ఇలా దాని మీద ఫోకస్ చేయండి, మా మీద కాదు. వైఫైలు అడుగుతారు, ఈమెయిల్లు అడుగుతారు, ఫోన్లు అడుగుతారు. నేను ఒకటే చెప్పిన, సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం మాకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి. సో మీరు ఎన్ని కేసులు వేసినా కూడా ఖచ్చితంగా పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సైనికులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక మీ ప్రభుత్వానికి ఉన్నది ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ఇలాగే కేసులు వేసుకుంటూ టైంపాస్ చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఓకే, మీకు జైల్లో కానీ కస్టడీలో కానీ ఏమైనా వేధింపులకు గురి చేశారో? ఏమైనా 3rd డిగ్రీ, 1st డిగ్రీ, 2nd డిగ్రీ లాంటివి ఏమైనా ప్రయోగించారో? ఎలా జరిగింది మీకు? లేలే పాపం పోలీసులు నిజంగా కూడా చాలా మంచి వాళ్ళకి ప్రెషర్ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, జైలు అయినా పోలీసులైనా. ఇన్ఫ్యాక్ట్ టార్చర్ నాకు కాదు, వాళ్ళకు టార్చర్ అవుతున్నది. పైనకెళ్ళి ముఖ్యమంత్రి కార్యాలయం నేను చెప్తే ఏసీపీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ అందరు కూడా ఏమవుతుందంటే మొత్తం ఇక ఆ జిల్లా యొక్క పని వదిలేసుకొని నా మీదనే ఫోకస్ నిన్న దినమంతా. సిఐ గారు అయితే ఇక వారి బృందాన్ని వేసుకొని పొద్దున 3:30 నుంచి ఇటు నిర్మల్కి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ తీసుకుపోయి ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ దింపేస్తారు, మళ్ళీ కస్టడీ అనగానే నెక్స్ట్ డే మళ్ళీ కస్టడీకి తీసుకుపోవాలి. 2 రోజుల్లో 8 ట్రిప్పులు కొట్టిన పరిస్థితి. సో పాపం టార్చర్ అవుతున్నది. రేవంత్ ప్రభుత్వము పోలీసులను కూడా టార్చర్ పెడుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మమ్మల్ని వేధించడానికి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు, వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు. డెఫినెట్గా అందరు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తున్నది. 2 ఇయర్స్ తర్వాత ఇదంతా కూడా బయటకు వస్తుంది. మిమ్మల్ని మళ్ళీ ఫ్రీగా ఉండనిస్తారు అనుకుంటున్నారా? మళ్ళీ జైలుకు పంపించే, ఏదైనా కేసులో జైల్లో పంపించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? విజన్ లేనోడు, పని లేనోడు పని చేయడు. ఆయన టైంపాస్ చేయాలనుకుంటే ఇంకా చేస్తాడు, కానీ దాంతో మేము పెద్ద భయపడము. ఆయనకు విజన్ ఏమన్నా ఉంటే, ఏమన్నా ఒక ప్రణాళిక ఉంటే ఆయన రాష్ట్రాన్ని పాలించాలి. కానీ ఆయనకు పాపం అది లేదు కాబట్టి ఆయన పాలనను పక్కన పెట్టేసి ఇలాంటి ఒక పనికిరాని కేసులు వేస్తూ ఉన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోను. నాకు తెలుసు మళ్ళీ వేస్తాడు, నేను కూడా మళ్ళీ చేస్తూనే ఉంటా, మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటా. వేసుకొని ఎన్ని కేసులు వేసుకుంటాడు.
ఎన్ని కేసులు పెట్టినా తానైతే ఎలాంటి తప్పు చేయాలని ప్రభుత్వ లోపాలని ప్రశ్నిస్తున్నానని క్రిషాంక్ అంటున్నారు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా కూడా తన మాత్రం వెనక్కి తగ్గనని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.